విమర్శించారు. సో జొర్ల పాలన మరి మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూసాం నేను. సో కేసీఆర్ ది బెస్ట్ అని, కేసీఆర్ పాలన బాగుందని చెప్పి. అది రీసెంట్ గా మొన్న కదా నేను అన్నది. అంటే ఆ పాలన ఈ పాలన చూసుకుంటే అదే కొంచెం బెటర్ అనిపిస్తుంది అని చెప్పినా గానీ అంతకు ముందు వీళ్ళు వీడియోలు చేసింది. నేను ఏ గవర్నమెంట్ సరిగా నిరుద్యోగ నిర్లక్ష్యం చేస్తుందని వేసిన చెప్పండి వీడియోస్. మామూలుగా నామినేషన్ వేసిన ఏ గవర్నమెంట్ పేపర్ లీకేజీలు చేసింది. సో నేను ఆ గవర్నమెంట్ వదిలిన బాణం అయితే ఆయనకి ఎందుకు ఆపోజిట్ లో నేను వేస్తా. వీళ్ళు కంటెంట్ కోసం పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారు. సో కేసీఆర్ వదిలిన బాణం బర్ల కాదు, ఎవరు వదిలినా బాణంగా నేను ఎవరు చెప్తే వినను. నా మెంటాలిటీ ఎట్లా నాకు అది కరెక్ట్ అనిపిస్తేనే చేస్తా. ఎవరు చెప్పితే సరే వాళ్ళు చెప్పారు కదా నేను ఇది చేద్దామని ఆలోచించాను. వాళ్ళు చెప్పింది నేను వింటా. అది కరెక్టా నచ్చినట్టు చేస్తాను. అంటే నాకు అంత తెలియదు అన్న. నా చిన్న వయసు నేను చెప్తున్నా అంతే తెలియదు. నా పెద్ద వయసు వాళ్ళు ఏమైనా చెప్పినా గానీ నేను అది విని ఓకే వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఉందా అందులో నేను కొంచెం మెయిన్ నోట్ చేసుకుని ఓకే ఇది చేస్తే బాగుంటది అని నా మనసుకు అనిపిస్తుంది. ఓకే మీరు ఒక పొలిటికల్ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మొన్నటిదాకా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి, సో రీసెంట్ గా వీడియో చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందని చెప్పారు. సో ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు నచ్చింది? నేను ఒక 10 years బ్యాక్ అంటే అప్పుడు నేను ఊర్లో ఉంటుంటే అప్పుడు మా మమ్మీ కూలీ పోతుంది. మేము షాప్ పెట్టడానికంటే ముందు అది కొడతారు కదా మొరంగా, అదేమంటారు రేగటి బుడిద కడతారు కదా. సో అది చేన్లకు పత్తి చేన్లకు అది మంచిది. సో దాన్ని కొడతారు. అప్పుడు చూసిన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా చెర్లు ఎండిపోవడం. అంటే ఇంకా అర్థం కరెంట్ అంటే వచ్చిన 100 రోజుల్లోనే నీకు అంత అర్థం అయిపోయింది. అర్థం ఎంత నెగిటివ్ ఉంది కదన్నా బయట, ఎంత నెగిటివ్ మీరు చూస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ మంచి చేస్తలేదు అనట్లేదు, చేస్తదేమో నాకు తెలియదు. నాకు ఇప్పుడు అనిపించింది నేను చెప్తాను. ఇప్పుడు ఉన్న కొన్ని పరిస్థితులలో నాకు అది అనిపించింది. మామూలుగా ఊర్లలో కూడా అన్నా ఇంతకు ముందు పొద్దుకులు బోర్కాడ అవి ఇవి నీళ్ళు పెట్టుకొని వస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. పొయ్యి చేనుకాడ కావాలంటారు. కావాలండి నైట్ ఏ టైంకి కరెంట్ వస్తుంది 2 పీసులు 3 పీసుల కరెంట్ ఉంటుంది. సో ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఆ రాత్రి పోయి కావాలి ఉంటున్నారు. రీసెంట్ గా చనిపోయారు కూడా నైట్ కూడా కరెంటు అది వర్షం కావాలి పోయి షార్ట్ కొట్టి చనిపోయారు. ఇంతకు ముందు సరే చనిపోయారేమో కానీ ఇంతకు ముందు ఎట్లుంటుండే పొద్దుగాల పోయి సాయంత్రం వరకు మంచిగా పని చేసుకొని వచ్చి ఇంత తిని ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. చాలా మంది నేను ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారేమో వాళ్ళు నాకు చెప్పడం ఇట్లా చేస్తారమ్మా దాని మీద కూడా ఏమైనా నెగిటివ్ చేయమ్మా నువ్వు ప్రశ్నించమ్మా అని నాకు చెప్తురు కూడా. మెసేజ్ కూడా చేస్తారు. ఈ గవర్నమెంట్ నాకు వీడియోలు కూడా పెడుతుర్రు. వర్షం ఎండిపోయింది ఆయన పోయి మొత్తం వర్షం ఎండిపోయింది అని బర్లను కొట్టిండు. సో ఆ వీడియోలు కూడా నాకు వెళ్తుంది. దీని గురించి ఇట్లా ఏమన్నా చెయ్యమ్మా అన్న ఈ గవర్నమెంట్ ని తిట్టమ్మా అప్పుడు బీఆర్ఎస్ నువ్వు తిట్టినావు కదా దీన్ని తిట్టంటే మనం ఇప్పుడు సడన్ గా అన్ననికి రాదు కదా. కొన్ని రోజులు చూద్దాము, కొన్ని రోజులు చూద్దాం మళ్ళీ ఆగినాం. సడన్ గా కూడా మనం ఏదైతే ఏదో పరిస్థితులు అప్పులో ఉందని చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. సో అది చూసి మనం కొంచెం ఆగుదామని చెప్పేసి సమాధానం చెప్తున్నాయి. సో ది బెస్ట్ సీఎం అంటే ఎవరు అంటారు? కేసీఆర్ అంటారా లేకుంటే రేవంత్ రెడ్డి గారు అంటారా లేకుంటే బీజేపీ వచ్చుంటే బాగుంటది అనుకుంటున్నారా మీరు? ఇంకా నాకైతే కొంచెం ఏమోలే అన్న ఎందుకు ఏమోలే ఇంకా అవన్నీ ఎందుకు మళ్ళీ ఇంకా అవంటే వీళ్ళు వేసుకోవడం వాళ్ళు వేసుకోవడం మధ్యలో నన్నాగం చేస్తారు. మళ్ళా ఆల్రెడీ అది చెప్పారు కదా GO నెంబర్ 46 అంటే ఇక వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ మీద అది ఆపోజిట్ ఫుల్ నెగిటివ్ అయ్యి అంటే కొంతమంది ఏమంటారు అంటే ఆ గవర్నమెంట్ ఓడిపోనికే నువ్వే కారణమైనావు అని అట్లా కూడా నన్ను వేసుకుంటారు. అప్పుడు నువ్వు లేవనెత్తిన అన్ని ఉద్యమాలు ఒక రకం అయితే అప్పటికి చాలా మంది ఉద్యమాలు చేసారు, ధర్నాలు అవన్నీ చేసారు. లాస్ట్ కు ఒక ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అని లాస్ట్ కు మసాలా వేసినట్టు నువ్వు చేసిన ఉద్యమం అది ఘోరం అయింది నువ్వే ఓడగొట్టినావు అని అట్లా కూడా నన్ను నెగిటివ్ గా మస్తు మంది అంటారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా కావాలని వీడియోలు పెట్టి ట్రోల్స్ చేసుకుని ఎగతాళిగా నవ్వుకుంటూ కూడా చేస్తున్నారు. అంటే బర్రెల కంటే ఒక శివంగి దేనికి భయపడదు అసలు. సో అన్ని బర్రె తెగించి బయటకు వచ్చింది. ఎందుకంటే గతంలో నేను చాలా ఇంటర్వ్యూస్ చేసిన. సో మీ మమ్మీతో కానీ సో చాలా క్లోజ్ నేను. సో ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ అంతా నాకు చాలా పరిచయం. సో కొన్ని సందర్భాల్లో కూడా సో మీ కూతురికి ఏమవుతుంది అంటే మీరు అన్నారు ఒక మాట నాతో, నేను పోయినా నాలాంటి ఆడపిల్లలు మా అమ్మకు తోడుంటారని చెప్పి కూడా ఒక వీడియో నాతో అనడం జరిగింది. సో ఆ సందర్భాల్లో కూడా అంటే అప్పుడు మీకు అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ టైం డిఫరెంట్ ఉంటది. సో ఎలక్షన్ ఎండింగ్ వచ్చినప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ ఉంటది. సో టోటల్ గా ఎందుకంటే మీరు ఆ టైంలో చాలా వైరల్ అయిపోయారు. ఎందుకంటే చాలా మంది జనాలు క్రౌడ్ సో బీభత్సంగా అయిపోయారు ఆ క్షణాల్లో. అంతకు ముందు నుంచి అయినా చింటుకు మంచి ఫ్రెండ్. అంతకు ముందు నేను మిమ్మల్ని కలిసిన అసలు మీరు ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చిరు మామూలుగా. అక్కడ ఉన్న పరిస్థితి మీరు చూసి ఇంటర్వ్యూ తీసుకోకుండానే వెళ్ళిపోయారు. మీకు అర్థమైంది ఆడ పరిస్థితి. ఇంకా మీరు అర్థం చేసుకున్నంత అందరు అర్థం చేసుకుంటే నా మీద ఇంత నెగిటివ్ ఉండేది కాదు. సో చాలా కొన్ని ఛానల్స్ కూడా బర్రెలక్క అలియా శిరీష అనే వ్యక్తి కూడా ఫేమ్ కోసం అంటే యూట్యూబ్ ఛానల్స్ ని అంటే కొన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ని కూడా దూరం పెట్టి కేవలం
ఒక పెద్ద ఛానల్స్ కి లైక్ శాటిలైట్స్ కానీ లేకుంటే ఇంకొంచెం హైప్ ఉన్న ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తుంది. అంటే మేము అంత చీపా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా అంత చీప్ గా చేస్తుంది బరలక్క. ఎవరిని చీప్ చేయలేదు. ఎవరి ఒక చిన్న పిల్లగానికి ఇచ్చే రెస్పెక్ట్ చిన్న పిల్లగానికి ఇవ్వాలి. ముసలి ఎవరి టాలెంట్ చిన్న పిల్లలు అనుకుంటాం, మనకు తెలియని విషయాలు మనకు చాలా తెలుస్తాయి. పెద్ద అయినా ఆయన తెలుసుకోవడం మనకు చిన్న ఏజ్ వాడు తెలుసుకోలేము. ఎవరి ఛానల్ వాళ్ళదే, నేను వాళ్ళకి ఇంటర్వ్యూ వీళ్ళకి ఇంటర్వ్యూ అని కాదన్న. అప్పుడున్న పరిస్థితిలో నేను ఇవ్వలేకపోయినా. నాకు తక్కువ టైం 7 రోజులు ఉన్నది. 7 రోజులలో ఒకటి మా తమ్ముడి పైన దాడి, ఇంకోటి పర్మిషన్స్ లేదు, మొత్తం గట్టిగా ప్రచారం చేసిందంటే 5 రోజులు. 5 రోజులలో ఒక నియోజకవర్గం తిరగడం అంటే కొంచెం కష్టమే కదన్న. సో ఆ టైంలో నేను ఏ ఛానల్ పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అని కూడా నేను అనుకోలేదు. ఏదో అట్లా అయిపోయింది. అన్నటోళ్ళు అంటారన్నా, నువ్వు సత్య హరిచంద్రుడినే ఇట్లా చేసారు నెగిటివ్, అవునా కదా? గాంధీ అంత పెద్ద వ్యక్తిని గాడ్సికి నచ్చలేదు. అట్లా అంటే నేను అందరికి నచ్చాలని అయితే రూల్ లేదు. సో నచ్చిన వాళ్ళు లైక్ చేశారు, నచ్చిన వాళ్ళు ఏమన్నా వేసుకొని పట్టించుకొని తెలుసుకోవాలి. ఎలక్షన్లో అయితే నేను ఒక రకంగా బండలేక మారిపోయినా. అంత ఘోరంగా మాటలు, కొంతమంది నెగిటివ్, అసలు వాళ్ళ కంటెంట్ కోసం మాట్లాడతారు కూడా. ఇంకా అది కూడా బాధ. చీ అమ్మ వాళ్ళు నాకు అనిపించింది చూడన్న, వీళ్ళ కంటెంట్ కోసం ఇంత గలీజ్ చేయాలా మనుషులని. ఇంకా ఎవరి జీవితాలు ఆగమైపోయి. ఒకవేళ నేను చచ్చిపోయిండే నువ్వు చింటూని పిలిచి ఇప్పుడు అడగవు, నేను రూమ్ లా సూసైడ్ అటెంప్ట్ అంత పోయింది. మరి జీవో నెంబర్ 46 లో ఎంత బ్లేమ్ చేసి తెలుసు అన్న. ఆ వీడియోలో చూడండి, జీవో నెంబర్ 46 అంటే ఏందని లేనే లేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాటలు ఇన్ని నన్ను అంత గలీజ్ చేసిర్రు. ఆ విషయం ఆ వీడియోలు అన్ని షేర్ చేస్తే చచ్చిపోదామని. నేను ఈయనే ఉన్నా, చింటూని అడుగు నువ్వు నేను ఎట్లా చేసినావు. మా పిన్ని మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి ఏంది ఇట్లా చేస్తున్నావు, ఊకో పిల్ల అట్లా చేస్తే ఎట్లుంటది, అసలు ఎట్లా చేస్తావు అని అంటే, అసలు అప్పుడు ఆ టైంలో నేను మస్తు కంట్రోల్ చేసుకునే తెలుసా అన్న. నువ్వు చింటూని అడుగు, నేను అబద్ధం చెప్తే. చింటూగాడు రూమ్ లోనే ఉన్నాడు. నేను నుంచి వెళ్ళిపోయినాక రూమ్ లో ఉన్న తర్వాత ఇవన్నీ అసలు వీడియోలు అన్ని నెగిటివ్ గా ట్రోల్స్ చేసి ఇంకా గలీజ్ మాటలు తిట్టి ఇవన్నీ చేసరికి నాకు షేర్ చేస్తుండే మా ఫ్రెండ్స్. అంటే ఆ వీడియో చూసినప్పుడు కూడా మీరు సడన్ గా వెళ్ళిపోయారు ఇట్లా చైనూకి కూడా. నాకు కోపం వచ్చిందన్న. మరి ఇప్పుడు నీ మనసులో ఉన్నాయి, నువ్వు అడుగు, నేను చెప్తా. ఎవరో చెప్పింది ఎందుకు వింటావు? నేను వచ్చినాక కూడా అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను ఇంటర్వ్యూలు తీసుకుని నెత్తుల మీద ఎందుకు రుద్దుతారన్న? నువ్వు టాలెంట్ సరే, నువ్వు పిహెచ్డి చేసినావు, ఏ చేసినావు, నువ్వు నామినేషన్ వేసి పోరాడాల్సిందే. ఆఫ్టర్ ఆల్ డిగ్రీ చేసి నామినేషన్ లేదా? ఆఫ్టర్ ఆల్ డిగ్రీయే. నేను ఇంత ధైర్యం, నువ్వు పిహెచ్డి పీజీ చేసినావు, నువ్వు మళ్ళీ నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఇప్పుడు మీరే తత్తుల్లాగా మారుతుర్రు. అట్లాంటిది మరి నన్ను అంటే ఎట్లుంటది? నువ్వు ఆడొదిలిన అన్న వీడొదిలిన ఏమేమో మాట్లాడుతురు. ఇప్పుడు నాకు అవసరం లేదన్నా, నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను నిలబడ్డా, నీకు సపోర్ట్ చేయబోతుంది చెయ్యి, లేకపోతే ఊకో. అంతేగాని ఇట్లా నెగిటివ్ వేసి మా ఫ్యామిలీ ఉంటది. మా మమ్మీ చూసినప్పుడు అలా ఊకో ఫోన్ చేసి మా అమ్మ కూడా బాధపడుతుంది తెలుసు అన్న. నాకు అసలు ఎందుకు నిలబడ్డా దేవుడు అనిపించింది ఎలక్షన్ లా. అమ్మతోడు చెప్తున్నా, నేను ఎందుకు నిలబడ్డా అనిపించింది. అంటే గుచ్చి 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 చంపిరు. అంటే ఆ ఒక్క దాని వల్ల సూసైడ్ అటెంప్ట్ దాకా పోయినాం. అంటే ఇంకా నెగిటివ్ అన్న ప్రతిదీ నెగిటివ్. డబ్బుల కోసమే వేసింది. ఇన్ని కోట్లు వచ్చి నేను లీస్ట్ చూపించు, అది ఇది. కొంతమంది నేను ఇంతకు ముందు అన్న పీర్ల పండుగకు వెళ్ళినా, అక్కడ మెహిందీ పెట్టుకొని మూతికి పెట్టుకొని చేసిన మెహిందీ. అవును, నేను ఆడపిల్లను, మూతికి పెట్టుకుంటా, చేతులకు పెట్టుకుంటా, కమ్మలు పెట్టుకుంటా, దండ పెట్టుకుంటా, నాలుక పెట్టుకొని చేస్తారా ఇప్పుడు? దాన్ని నెగిటివ్. ఎప్పుడో చేసిన వీడియోస్ నువ్వు ఇట్లాంటి వీడియోలు చేయకు, ఈమె ఏం తెలియదు దానికి పొలిటికల్ లైఫ్ ఇచ్చి. మీరు చూడండి ఆ వీడియో, ఓల్డ్ వీడియోస్ అన్నా. నేను ఎప్పుడో చేసిన వీడియోస్, ఎప్పుడో చేసిన, ఇప్పుడు తీసి ఇప్పుడు ఇట్లా చేస్తుంది, దీనికి ఏం తెలియదు, దీనికి ఎమ్మెల్యే నామినేషన్ వేయించారు, అనవసరంగా తీసుకున్నారు దీన్ని అని ఏమేమో మాట్లాడుతున్నారు అన్న. అప్పుడు చేసినప్పుడు బాగానే ఎవరన్నా చేసిరా. ఇప్పుడు ఎంపీ నామినేషన్ కి, ఎమ్మెల్యే నామినేషన్ కి మీరు నామినేషన్ వేసిన వాళ్ళు లీస్ట్ మొత్తం తీయండి. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వేసిన వాళ్ళు ఎంత మందిలో మీరు చూడండి. సరే అంటే వాళ్ళు మనసు ఒప్పుకోదేమో, మేము చూసుకొని మేము వేసినామని చెప్పుకోవడానికి. ఎవరికైనా నాకు కూడా ఒప్పుకోదు మేము చూసి వేసినా అని చెప్పడానికి. మీరు అంతకుముందు నామినేషన్ వేసిన వాళ్ళ లీస్ట్ ఇంకా 5 years బ్యాక్ కూడా లీస్ట్ చూడండి. ఇండిపెండెంట్ గా తక్కువ మంది ఉంటారు అన్న. దగ్గర ఒక 10 members కంటే ఎక్కువ. మల్కాజ్గిరిలో 74 మంది రిజెక్ట్ అయినాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులవే, ఓన్లీ ఇండిపెండెంట్ అభ్యర్థులే. మీరు చూడండి మార్పు వచ్చిందా లేదా నా వల్ల. ఇది యాక్సెప్ట్ చేయరు, నీ వల్ల ఎందుకు వచ్చింది అట్లా. ఎంత నెగిటివ్ ట్రోల్స్ తెలుసా. ఒక్కొక్కసారి నాకు తెలియదు. చింటూ కూడా ఇన్స్టాగ్రామ్ లో నువ్వు షేర్ చేయకరా, నాకు నేను ఇన్స్టా చూడడం అని, నాకు వీడియోలు షేర్ చేసిన వీడియోలు ఎవరైనా చూస్తాడు. ఎంత పిచ్చి పిచ్చిగా ఏమేమో మాట్లాడి దాంట్లో వల్ల నేను ఇన్స్టా యూట్యూబ్ చూడడం బంద్ చేసిన. ఇంత టార్చర్ చేసిరు నన్ను అయితే. సో లైవ్ లో మీ తమ్ముడు కూడా అంటే తెలిసిన వ్యక్తులు అదే వీడియోస్ పంపుతురు మీకు? పంపుతురు అందరూ.
మా వదిన పంపింది ఇంకొక ఆమె మిషన్ కుడుతుంది బృందాక అక్క ఆమె దగ్గర పోయి డిస్కషన్ చేసిరంట ఈ మ్యాటర్ గురించి. తెలియదు నాకు వేసిన మరి అన్ని తెలిసిన ఏనికి ఎందుకు శాత కాలేదన్న. ఇప్పుడు సరే నాకు ప్రయత్నం చేసిన నేను నా ప్రయత్నం వల్ల మార్పు వచ్చిందా లేదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేసింటే సరే వాళ్ళు వేసింటే అయిపోతుంది కదా. ఫుల్ టాలెంట్ ఉంది, ఆకాశం అంత భూమి అంత టాలెంట్. మరి వాళ్ళ టాలెంట్ ఇట్లా ఇది ఏదో ఒక కాకుండా ఎందుకు పెట్టుకునేది ఒక మాట. నువ్వు డిబేట్లకు రా, ఆడికి రా, ఈడికి పిలిచి అవమానించడం నన్ను. నేను ఎక్కడన్నా ఏమన్నా నిరుద్యోగులకు సంబంధించిన ఏమన్నా ధర్నాలు ఉంటే నేను వస్తుంటే తీసుకుంటలేరు. నువ్వు రావద్దంటారు డైరెక్ట్ మెసేజ్ చేస్తూ నువ్వు రాకు, నువ్వు వస్తే నువ్వు హైలైట్ అవుతున్నావు, మేము ఎంత చేసి వేస్ట్ అవుతున్నాం అని చెప్తారు డైరెక్ట్ గా. కొంతమంది ఫేస్ టు ఫేస్ చెప్తారు నువ్వు రాకు, నువ్వు ఇప్పుడు రీసెంట్ గా వచ్చి హైలైట్ అయినావు, మేము ఎప్పటి నుంచో ధర్నా చేసి మమ్మల్ని హైలైట్ చేస్తలేరు, నువ్వు ఎందుకు వస్తున్నావు అని. అది ఏదో అదృష్టం కొద్దీ వేసేసిన నేను కోపంతో, అదృష్టం కొద్దీ హైలైట్ అయినా. నాకు నిజంగా తెలియదు అన్న ఇంత హైలైట్ అయితే అమ్మతో నాకు తెలియదు. ఇన్ని ఛానల్ ఉంటాయి, ఇన్ని ఛానల్ ఇంటర్వ్యూలు తీసుకున్నాను నాకు తెలియదు అప్పుడు వరకు. ఏదో కొన్ని ఛానల్స్ తెలుసు, ఇక్కడికి వచ్చినాక ఇన్ని ఛానల్ ఉన్నాయని కూడా నాకు తెలిసింది. అప్పుడు చేసింది ఏదో చిన్న పిల్లను పెద్ద పిల్లను వేసింది, దాన్ని వేసింది ఊకోదు. దానికి నెగిటివ్ గా కారు కొన్నా, 20 లక్షల కారు కొన్నానంటే నాకు వచ్చిన 20 లక్షల కారు కొంటే ఎలక్షన్ ఎవరు డబ్బులు ఖర్చు పెట్టిండు? వాళ్ళు పెట్టిరా? ల్యాండ్ కొన్నా. ఈ చూడన్నా మా పేర్ల మీద చూడు, నువ్వు ల్యాండ్ ఏడా ఉంది నా పేరు మీద ల్యాండ్ ఇవి ఉంది అది నన్ను మాట్లాడితే నేను సరే వచ్చినాయి డబ్బులు అంటారు. అంత ఈజీగా నేను చెప్పిన 8 లక్షలు పడగానే అకౌంట్ లో ఫ్రీజ్ చేసిరు. నేను బ్యాంక్ కాడికి పోయినా, దాని విషయం కూడా బ్యాంక్ కాడ కొంచెం లేట్ అయింది. బ్యాంక్ కాడికి పోయి అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీరు పోయి కొల్లాపూర్ SBI బ్యాంక్ లో అడగండి బర్రెలకు అకౌంట్ ఫ్రీజ్ అయిందా నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నా, మీరు పోయి అడగండి. నేను గంట సేపు కూర్చొని అకౌంట్ తీపిస్తే మళ్ళీ ఎమ్మటే ఒక 1 hour తర్వాత మళ్ళీ ఫ్రీజ్ అయిపోయింది. మీరు వెళ్ళండి కొల్లాపూర్ వెళ్ళి నా గురించి అడగండి, బర్రెలకు వచ్చింది అది ఇంతకు ముందు అకౌంట్ ఫ్రీజ్ అయింది నిజంగానే అయ్యిందని అడగండి. నేనంటే అబద్ధం, వాళ్ళు కూడా అబద్ధం చెప్తారు. వాళ్ళు కూర్చున్నారా ఎందుకు అయిందిరా మంచిగా వేస్తున్నావు నువ్వు, ఇలాంటి టైంలో ఏంది ఇట్లా అవుతుంది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదంటే ఇట్లా చేసి ఏందని కూడా వాళ్ళు పాపం బాధపడి తీసేసి ఆ స్కానర్ ఇట్లా పని చేయకుంటే కొత్త స్కానర్ క్రియేట్ చేసి మరి ఇచ్చిర్రు. తర్వాత మళ్ళీ గంటల్ని ఆ రోజు కాడికి ఫ్రీజ్ అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ వరకు ఫ్రీజ్ అయింది, అమౌంట్ డబ్బులు పడుతుంది. ఫోన్ చేసి అమౌంట్ వేద్దామంటే అక్క అయితలేదు, ఇంకొంతమంది నమ్మలేదన్నా సరే మీ అకౌంట్ నెంబర్ పెట్టి వేరే వాళ్ళు కూడా తీసుకుంటారని అట్లా కూడా భయపడి ఇంటికి వచ్చి మరి కొంతమంది ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఓపెన్ చేసినా నాకు ఇంత డబ్బు వచ్చింది నేను ఒప్పుకుంటున్నా అన్న, మీరు చూసిన కాడికన్నా ల్యాండ్ కబ్జాలు చేసి దొబ్బి తిన్నోళ్ళు ఉన్నారు, బ్లాక్ మనీ అని చెప్పి దొబ్బి కళ్ళ ముందలా కనబడుతున్నాయి వాళ్ళకు. వాళ్ళ డీటెయిల్స్ అడగండి అన్న, నీకు ఎంత డబ్బు వచ్చింది, నువ్వు ఎంత ల్యాండ్ కబ్జా చేసినావు, ₹1 అడగడానికి దమ్ము ఉండదు. ఇట్లా నేను సడన్ గా హైలైట్ అయ్యేసరికి వాళ్ళకి నన్ను హింసిస్తురా అంటే నాకు వెనకాల గట్టి వేరే వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసేందుకు గట్టి ఉంటారు వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళని ఏం చేయలేరు, నాకు ఏది వెనకలేదు, నేను హింసించి నాతో పాటు నా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టాలి? సరే మీకు ఇష్టం లేదు నువ్వు నిలవడకని చెప్పు, నేను నిలవను కదా, సరే ఇంక వాళ్ళ కోసం అన్నా బతుకుతా, నేను నార్మల్ గా వాళ్ళ కోసం అన్నా బతుకుతా. ఇంకా ఇంత ఇబ్బంది పెడుతుంటే నేను ఏదో వేసి మళ్ళీ స్టార్టింగ్ మంచి వ్యక్తులు అన్న మేధావులు కూడా ట్రోల్ చేసి వాళ్ళకి తెలియదు అన్న. పెద్ద ఒక ఆయన చాలా మంది మేము ట్రోల్ చేసాను, నా మీద చేసిండు. సరే నాకు ఆ వీడియో షేర్ చేసి ఒక అక్కనే మేధావి అక్క కూడా మంచి అక్క, నేను ఇట్లా చేసిన నువ్వు కౌంటర్ అంటే చూసిన, సరేలే ఆయనకు నేను అట్లా అనిపించిందేమో చేసిన, దాన్ని కూడా సరే నువ్వు నెగిటివ్ ట్రోల్ చేసినా నేను ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వాలి. ఎందుకు రియాక్ట్ అవ్వడం, వాళ్ళకి తెలియక చేసిండు, నేను తెలిసి ఎందుకు రియాక్ట్ అవ్వడం అనేసి ప్రతి దానికి ఏమి రియాక్ట్ కాలేదు. నెగిటివ్ చేస్తే హైలైట్ అవుతాం అంతే. ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ వస్తున్నాయి అంటావు ఘోరంగా. సో ఈ ట్రోల్స్ వల్ల కూడా సూసైడ్ దగ్గర. ఓకే, సో లైవ్ లో మీ తమ్ముడు చింటూ అన్నావు కదా, సో చింటూ ఒకసారి సో వ్యూయర్స్ ఇప్పుడే చెప్పింది శిరీష కూడా లైవ్ లో చెప్పింది, సో మా తమ్ముడు కూడా అడుగుమని చెప్పి, సో వాళ్ళ బ్రదర్ ఉన్నారు మనతో, వాటితో కూడా మాట్లాడదాం. తర్వాత వాస్తవం ఏం జరిగింది అయితే అప్పుడు ట్రోలింగ్స్ అవుతున్నాయని చెప్పి మాకు ఇది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అన్న. అయితే సూసైడ్ అట్లా అంటే ఇప్పుడు చేసుకుందామని చెప్పి పోయిందనమాట. ఇంకా మేమేమి ఉండే ఆపినాము, ఎందుకులే అవుతుండే ట్రోలింగ్స్ అయితే మేము ఆపినాము. సో వాస్తవంగా సూసైడ్ దగ్గర పోయిందాక పోయిందన్న. ఏం చెప్పింది ఆ రోజు మీతో? అయితే ఫోన్ చేసి నాకు చింటూ ఇట్లా బాగా ట్రోలింగ్స్ అవుతున్నాయి, బాగా అసలు నాకేం ఇది మూడు అప్సెట్ అవుతుంది చింటూ, బాగా ఇబ్బంది అవుతుంది. ర్యాపిడోకి పోయినాడు, ర్యాపిడోకి పోయిండు. అంటే ఒకటే దగ్గర ఉన్నాం నేను వీడు. ఎలక్షన్స్ అయిపోయినాక వీటితో నేను రూమ్ తీసుకొని ఉంటున్నాను ఇప్పుడు హైదరాబాద్ లో. వీడు నేను ఇంకా వీళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, అంటే దూరం ఏం కాదు దగ్గరే, నేను చుట్టం ఈ సాయి అని చెప్పేసి మా మరిది. ఇంకా ఉంటున్నాం మా పిన్ని వాళ్ళ పక్కనే. అయితే ఆ రూమ్ చిన్నగా ఉంటది మా పిన్ని వాళ్ళది, ఇంకా మా పిన్ని వాళ్ళ పక్కనే ఉంటున్నాం. వీడు ర్యాపిడోకి పోయిండు. ఇంకా నాకు పిచ్చిలేసి నాకు ఏం అర్థమైతలేదు, మైండ్ పనిచేసిన గిన్నెలన్నీ ఎత్తేసిన, నాకు ఇంకేం అర్థమైతలేదు. ఇంకా వీడు ఫోన్ చేసిండు మా పిన్ని వాళ్ళకి,
ఫోన్ చేసి ఇంకా ఈడు వచ్చిండు. అప్పటికే నేను ఫోన్ చేసి చింటూ నా వల్ల అయితే లేదు, మమ్మీని మంచిగా చూసుకో, నేను బతకడం వేస్ట్, ఈ జనాలకు ఇంకొంతమందికి చెడు చేసేటోళ్ళే కరెక్ట్. నేను ఎవరినన్నా ఇప్పుడు వరకు ఒక్కరిని మోసం చేయలేదు. నేను ఇప్పటి వరకు నేను ఒక్కరిని మోసం చేసి సంపాదించింది లేదు. నేను అట్లా చేసింటే మంచిదని అయ్యేదాన్నేమో. ఇప్పుడు వరకు ఇంట్లో కూడా నువ్వు అడుగు, ఎవరిని నేను మోసం చేసి ఒక్క రూపాయి తీసుకోలేదు. నాకు అవసరం లేదు. ఎన్ని రోజులు ఉండదన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రోడ్ మీద పోతుంటే 100 రూపాయలు దొరుకుతాయి, 100 మళ్ళీ పోతాయి తెలుసా మనకి. ఏదో ఒక అంటే మనకు ఫ్రీగా వచ్చిన సమయం ఎన్ని రోజులు ఉన్నది పోతుంది. సో అట్లాంటిది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసి డబ్బులు నాకు నేను దొంగతనం చేసిన. ఇప్పుడు ఊర్లలో రోడ్ వేయడానికి 20 లక్షలు వస్తాయి, 5 లక్షలు దొక్కుతాడు, 15 లక్షలు వేస్తాడు రోడ్. అవునా కదా? మీకు తెలిసిన కాడికేనా? ప్రతి స్కీమ్లకు దానికి మధ్యలో ఉన్నవాడు వాడు వీడు తిని లాస్ట్ లబ్ధి పొందేటోనికి తక్కువ పైసలు వస్తాయి. రీసెంట్ గా బ్యాంక్ లా ఈ ఊరు ఆయన మా ఆయన వాళ్ళ ఊర్లో 5 లక్షలు వస్తాయి చచ్చిపోతే 50,000 అడుగుతున్నారంట బ్యాంక్ లా. 50,000 మధ్యలో 50,000 దొప్పి తింటారు. వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. ఇష్టపూర్వకంగా చేసిన పైసలు అవి కూడా ఇన్ని కోట్లు వచ్చిన అన్ని కోట్లు తమ్నైల్స్ పెడితే పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా తెలుసు. మీకు గాజు రేషన్ ఆమె వచ్చింది మా ఊర్లో, పైసలు కొంచెం తక్కువ తీసుకో ఇబ్బంది అవుతుంది అని అంటే పైసలు కరువా మీకు అంటుంది. వీళ్ళు పెట్టే వీడియోలకి మమ్మల్ని మానసికంగా ఎంత హింసిస్తారో మాకు తెలుసు. ఇది కామెంట్లు కూడా నా గలీజ్గా చేస్తున్నారు కామెంట్లు. ఇది 2 కోట్లు వచ్చినాయి 3 కోట్లు వచ్చినాయి అంటే ఇది అంటే ఇది వాళ్ళు కొంచెం చూపించవచ్చు అన్న. ఇంకోటి ఈ కామెంట్ కూడా మొత్తం ఇది బ్యాడ్గా చేస్తున్నారు, గలీజ్గా పెడుతున్నారు కామెంట్లు. అంటే ఒక తమ్నేల వల్ల కామెంట్ల వల్ల అనుభవిస్తున్నాం అన్న, ఘోరంగా అనుభవిస్తున్నాం. ఇది వాళ్ళకి డెట్ అంటే ఊర్లలో ఎట్లుంటారు అన్న, ఫస్ట్ తమ్నేల్ ఒకటే చదువుతారు, లోపల మ్యాటర్ చూడరు వాళ్ళు. కొంచెం చూసినా స్టార్టింగ్ ఏదో చూస్తారు, లాస్ట్ వరకు చూస్తారా నేనేం చెప్పింది అనేది చూడరు. తమ్నేల్ చూస్తారు, ఇన్ని వచ్చినాయి ఇంకా ఫిక్స్ అయిపోయారు ఇంకా వాళ్ళు. ఇంకా అట్లా ఇట్లా పెట్టడం వల్ల కూడా నేను చాలా ఇబ్బంది పడ్డా చూడన్నా. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను అయితే. ఒక్క తమ్నేల వల్ల పెళ్లికి వచ్చినాయని సో ఇంకేం చేసుకుని అవే పైసలు అనుకుంటున్నారు. అవే పైసలు వీడిని అడుగు, వీడు తెచ్చిండు పైసలు మా ఊర్లో బొజ్జన్నం అడిగేలా వీడు తెచ్చిండు. మమ్మీని అడుగు, మమ్మీ పైసలు తేపోరా పెళ్లికి అడ్జస్ట్ అయితే లేవనంటే నా యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ నేను ఇచ్చిన మమ్మీకి. పెళ్లికి అమౌంట్ సరిపోలేదు అడ్జస్ట్ అయితే లేవు, వీడు తెచ్చిండు పైసలు అడుగు. నేను తెచ్చిన 4 లక్షలు అప్పు తెచ్చినాం మళ్ళీ మేము. ఇంకా మేము మా అమ్మ కలిసి తెచ్చుకున్నాం 4 లక్షలు. అంటే వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆ తమ్నేల వల్ల మీరు ఇంత బాధపడుతున్నారు కదా, సో లైవ్ లో కూడా చింటూ పడుకునే అమౌంట్ కూడా మేము బయట అప్పు తీసుకొచ్చామని చెప్పి, సో వ్యూవర్స్ కి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్తున్నా, ఇట్లా ఎవరన్నా వస్తే వాళ్ళ టాలెంట్ ఉంది, ఎంత తెలిసిన వాళ్ళు పర్ఫెక్ట్ తెలిసిన 100 ఎవరు ఉండరు అన్న. సరే తెలుసో తెలియక వస్తే మీరు సపోర్ట్ చేయండి, నచ్చలేదంటే ఊకోండి. బ్యాడ్ కామెంట్స్ అన్నా ఏందో అన్ని కామెంట్స్ అయితే నాకు పిచ్చిలేసేది. ఇప్పుడు నా ఇన్స్టా ఓపెన్ చేసి ఇస్తా నీకు, అందులో నువ్వు ఇన్బాక్స్ లో చూడు ఎన్ని దరిద్రమైన కామెంట్స్ వస్తావో. ఇన్బాక్స్ కూడా చెక్ చేసుకోకుండా అయిపోయినా నేను. వెంకటేష్ చూస్తాడు, వెంకటేష్ డిలీట్ చేస్తాడు. వెంకటేష్ కి ఫోన్ చేసి ఆయనతో కూడా ఏమేమో మాట్లాడతారు, ఇంకా ఆయన పట్టించుకోడు. ఫస్ట్ ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే నేను నామినేషన్ వేయడం మీకేమైనా ఇబ్బంది అయిందేమో, నన్ను క్షమించండి అంతే. మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టకారి. నేను నామినేషన్ వేయడం మీకు ఇబ్బంది అయితే మీరు నాకు సపోర్ట్ చేయకారి, అంతేగాని ఇట్లా బ్యాడ్ కామెంట్స్. సరే నేను ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో, నేను హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, నా ఫోన్ నేను ఒక్కదాన్ని చూస్తానా? మా ఆయన చూస్తాడు, మా మరిది చూస్తాడు. వాళ్ళు చూస్తే కామెంట్స్ ఏమనుకుంటారు అన్న, గలీజ్ కామెంట్స్ నేను చెప్పలేను ఇంకా అవి అంత కామెంట్స్. మా అమ్మ ఇంకా నేను పెళ్లి చేసుకున్న నెక్స్ట్ టైమే ఇంకా మొత్తం కామెంట్స్ ఆఫ్ చేసేసిన. నేను ఇంకా భరించలేకపోతున్నా. మరి కామెంట్స్ వెంకటేష్ చూస్తాడు, నేను తీసుకున్నంత లేట్ ఆయన తీసుకోడు. ఎంత మంచి మొగోళ్ళైనా మనకి ఎక్కడో ఒక బాధ అనిపిస్తుంది. సరే ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు, నా పర్సనల్ విషయాలు అన్ని తెలుసు చేసుకున్నాడు, ఆయనకు కొంచెం బాధ ఉంటది కదా, అందుకే కామెంట్స్ ఆఫ్ చేసేసిన. అన్ని కామెంట్స్ ఆఫ్ చేసేసిన నేను. ఇట్లా కామెంట్స్ ఫస్ట్ అన్న, ఇంకా ఆడపిల్లలు ఏదో బయటకు సమాజంలోకి వచ్చిరంటే ఎన్నో ఎదుర్కొని ఉంటారు, ఉట్టిగైతే ఏం రారు. వీళ్ళు పెట్టడం వల్ల కూడా నాకు ఈ ఎంపిక వేయడం కూడా ఇష్టం లేదు, నిజంగా చెప్తున్నా ఇష్టం లేదు. ఇవి భరించలేకపోతున్నా నేను, ఈ కామెంట్స్ కానీ ఇవి నెగిటివ్ కానీ అస్సలు భరించలేకపోతున్నా. వద్దని అనుకున్నా, వద్దు మమ్మీ పొలిటికల్ లైఫే వద్దే మనకి, ఇంకా ఇన్ని మాటలు ఇన్ని నెగిటివ్ భరించలేకపోతున్నా, నా షాద్ అయితే లేదని చెప్పిన. చెప్పి మమ్మీ ఉండి వద్దమ్మా, ఏదో దేవుడు ఒక్కసారన్నా చూస్తాడు, నువ్వు గెలిచినావు అనుకో తర్వాత నీ పరిపాలన చూస్తాడు, నువ్వేందో మాకు తెలుసు. ఇది ఒక్కటే చెప్తుంది మా మమ్మీ, వెంకటేష్, మా మామ. వీళ్ళు నువ్వు వేయకుండా ఉంటే కూడా గలీజ్గా చేస్తారు, నేను పైసలు తీసుకున్నది ఊకున్నది అని అట్లా అంటారు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు మనకు తెలియదు, వేయకుంటే ఇంకా గలీజ్ చేస్తారమ్మా నిన్నంటే వేయాల్సి వచ్చింది. ఈ నెగిటివ్ కి దీనికి మస్తు భయపడుతున్నాను నేనైతే, బాధ అనిపిస్తుంది. వీడియోలు కదన్నా పోవు కదా, జీవితాంతం ఉంటాయి. రేపు నా పిల్లలు చూస్తే ఇప్పుడు ఒక మాట,
ఎప్పటికైనా నా పిల్లలు చూసుకుంటారు, లేకపోతే మా తమ్ముళ్ళు మా చెల్లెలు మా పప్పికి చిన్న పిల్లలు చూస్తే ఎంత గలీజుకుంటారు చెప్పు. ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెడతారు. ఎప్పుడైనా కానీ నేను కాదన్న, ఎవరైనా సరే ఆడపిల్లలు బ్లేమ్ చేసి ముందు ఒకసారి ఆలోచించాలి. సరే నువ్వు ఇట్లా మాట్లాడొద్దు. సరే మా నాన్న ఏదో తాగి వాగిండు, దాని గురించి కూడా కొంతమంది నా ప్రచారానికి వచ్చిన అన్న వాళ్ళు కూడా నెగిటివ్ వేసిరు. మా ఇంట్లో ఉంటుంటే చెంపలు వలగొడతామని. నువ్వు చూసినావా నేను పోయింది? ఒక మాట నువ్వు చూసినావా? తాగిచ్చి వాగిచ్చిరని తెలుసు, వీడియోలా తెలిసి కూడా మీరు ఎట్లా నెగిటివ్ వేస్తారు అన్న, నాకు అర్థం కాదు. ట్రోల్స్ మీకు ఫాలోవర్స్ పెరగడానికి ఇట్లా ట్రోల్స్ చేసి బతకాలా? మీకు యూట్యూబ్ లో పైసలు దానికి మా జీవితాలతో ఆడుకోవాలా? మనిషికి ఎట్లా అనిపిస్తుంది? వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది. పక్కన మనుషులు చెప్తారు ఇట్లా చెప్పి ఇట్లా చిన్నగా వినిపిస్తుంది వాయిస్. ఆయన ఏదో తాగి చెప్తే దానికి ఇంకా సై అని చెప్పి దాని మాటలు ఆ మాటలు నమ్మి నెగిటివ్ చేస్తారా? నా ప్రచారంకి వచ్చి అన్న వాళ్ళు మా ఊర్లో స్టేజ్ ఎక్కి మాట్లాడారు. ఇట్లా మాట్లాడితే ఎట్లుంటది? అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అంటావు? ఎందుకంటే ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, సో ఫ్యామిలీ బాధ్యతలు మోసినావు, ఒక ఫాస్ట్ ఫుడ్ ఉంది, సో అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, సో ఇంత సర్కిల్ ఉంది. సో దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది ఇప్పుడు? ఎందుకంటే ఒక మహిళగా ఏమర్థమైందంటే ఆడపిల్లలు ముందుకు వస్తే రానియర్ అన్న. పొలిటికల్ లో చాలా వరకు తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. ఎవరో ఒకరు కొంతమంది ఇట్లా వచ్చినా గానీ మన లోపల మనమే మనల్ని తొక్కుకొని వేరేకి చాయిస్ ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు, ఇప్పుడు మా ఊరే తీసుకో ఎగ్జాంపుల్, మరికల్లు మా ఊరే తీసుకో. నేను ఉండి ఊర్లో హైలైట్ అయ్యేసరికి సొంత వాళ్ళే పగోళ్ళు అయిపోయారు. రీసెంట్ కూడా ఇంట్లో గొడవలు అయినాయి అన్న. అసలు ఒక ఆయనకేమో బైక్ ఇప్పియాలంట. నేను నాకు ఎలక్షన్ డబ్బులు కుప్పలు వచ్చినట్టే ఒక ఆయనకు బైక్ ఇప్పియాలంట. ఒక ఆయన పెన్నానికి నేను పుస్తకాలు చేంజ్ చేయించాలంట. మనోళ్ళే పగోళ్ళు అవుతున్నారు. అంటే నాకేమర్థమైందంటే మనోళ్ళే మనం ఇట్లా ఓర్చుకోకుండా మనం కొట్లాడుకుంటుంటే ఎవడో ఏలుతున్నాడు. ఎవడు ఏదైతే ఎట్లుందో మీకు తెలుసు. సో ఆడపిల్లలు వస్తున్నారు అన్న చాలా మంది. మొన్న నా ఇన్బాక్స్ లో కూడా కొంతమంది అమ్మాయిలు మెసేజ్ చేశారు, అక్క మేము నామినేషన్ వేద్దాం అనుకుంటున్నాం అని. అంటే ప్రాసెస్ ఎట్లుంటదని అడిగారు. సో ఇట్లుంటది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇట్లా ఏం లేకుండా రాయండి అని నేను చెప్తే లాస్ట్ కి అనుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ అంటున్నారంటే వద్దు, ఆమె ఏదో గట్టిగా ధైర్యవంతురాలు కాబట్టి అట్లుంది, మీరు ఇట్లా నెగిటివ్ అయితే ఎవరు పెళ్లి చేసుకోవడం వద్దంటున్నారంట. భయపడుతున్నారు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్. వేయలేరు కొంతమంది అమ్మాయిలు, నాకు తెలిసిన వాళ్ళే వేసలేరు. ఇట్లా ఎందుకన్నా ఆడపిల్ల నెగిటివ్ వేయడము అవసరం లేదు కదా. ఇప్పుడు సరే కొంత తెలివి లేని వాళ్ళు ఎవరైనా చేస్తే ఓకే. కొంతమంది అన్న వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా ఏమో ఎప్పుడు ఏదో గలీజ్ వీడియోలు చేస్తా ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ లో వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ నన్ను టార్గెట్ చేసి ఇంకేం చేస్తారు అని వాళ్ళు అంటే మంది జీవితాలు నాశనం చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. కొంతమంది 2-3 అన్న వాళ్ళు ఒకటే ఎవరైతే హైలైట్ అవుతారో వాళ్ళని గలీజ్ గా తిట్టుకుంటూ గలీజ్ గా చేసుకుంటూ ఈ వీడియోలు చేస్తారు. సరే మీ బాయ్స్ ఏమన్నా చేసుకున్నారు, ఆడపిల్లల జోలికి మాత్రం రావద్దు అన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ. గీతాంజలి చచ్చిపోయింది ఒక ఆమె ఎక్కడ ఏపీలో. ఇట్లా చేసిన రోల్స్ వల్లనే చచ్చిపోయింది. నెక్స్ట్ నేనేమో అనుకున్నా అప్పుడు ఆ టైంలో. అంతకంటే ముందే ఓహో ఈమె కంటే ముందు నేను పోయింటే నేను ఏదని కానీ ఎట్లా ఈమె పాపం మీద చనిపోయిందని మస్తు బాధ. ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెట్టాలి? ఏం అవసరము? ఏంది 1.5 GB లేకపోతే 5 GB నెట్ వేసుకున్నాం, ఫ్రీగా ఉన్నాం, చేతులు గుల్లగులు అన్నాయని నెగిటివ్ కామెంట్స్ పెడతారా? నీ క్యాస్ట్ చీప్ క్యాస్ట్ అంట. నా దగ్గర ఉంది ఇంకా కామెంట్, నీది చీప్ క్యాస్ట్ అంట, కులపరంగా. నీకెందుకే చీప్ క్యాస్ట్? నీది చీప్ క్యాస్ట్ మేబీ ఇంట్లో ఉంటది, నేను చూపిస్తాను. నీది చీప్ క్యాస్ట్, నీలాంటి మొక్కలకి ఎవడేస్తాడే కులపరంగా కూడా హింసిస్తున్నాను. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఎన్లా యూట్యూబ్ లో పెట్టిరు కామెంట్, ఉందో లేదో కామెంట్ పెట్టిరు. నేను నీకు మామూలుగా నేను నీకు వాట్సాప్ చేస్తా, నువ్వు అది స్క్రీన్ మీద పెట్టు. వాళ్ళ యూట్యూబ్ ఐడి కూడా ఉంది నాతో. చాలా చీప్ క్యాస్ట్, నీలాంటి దానికి ఎవరు సపోర్ట్ చేస్తాడు అని పెడుతున్నారు. ఇట్లా కూడా సరేలే క్యాస్ట్ పరంగా చూసిరు, అన్ని పరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అట్లా కూడా నేను ఇంకేం అనలేనన్నా. వీళ్ళ కోసం ఏంది ఊకే నాకేంది బాధ అని నేను కూడా అట్లా కూడా ఏం అంటలేను. నేను నీకు ఇది దొరకలేదన్నా, నేను మీకు వాట్సాప్ చేస్తా, పెట్టు. ఇగో చూడు, నువ్వు చూడు, మీది చీప్ క్యాస్ట్. ఓకే, సుమన్ న్యాలకంటి అంట, మీరు చీప్ క్యాస్ట్ అంట. సో ఇలాంటి చెత్త నాకు ఏమన్నది మనం చూడు. నిన్న సరే నేను మాటలతో చెప్తే మీరు నమ్మే వాళ్ళు కాదు కదా. నేను అట్లని కూడా అడుగుతారని కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా ఈ మెసేజ్. ఇట్లా కామెంట్స్ పెడితే నేను ఎంత అంటే భరించుకుంటా అన్న చెప్పు. ఇంకొంతమంది ఏమో ఇంకా ఏందో పెట్టిరన్నా, నీలాంటి దానికి మా ఊరికి వస్తే చెప్పుల దండేస్తా అంట. అంటే నేను మంచి ఏనికే పోతా కూడా చెప్పుల దండేస్తారు, దోచుకునేటోళ్ళకి వేయరు. నువ్వు ఏదైనా కానీ నీ ఊరు రోడ్డు చక్కగా ఉందా?
నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక చాలా ఊర్లు తిరిగినన్నా అంటే మనం మాట్లాడడానికి రావాలి, ఏదైనా తెలియాలి. నాకు అంత పర్ఫెక్ట్ మాట్లాడడానికి రాకపోయినా తెలియాలనేసి చాలా ఊర్లు తిరిగినాం. నేను వెంకటేష్ చింటూ తిరిగినప్పుడు ఒక్క ఊర్లో రోడ్డు చక్కగా లేదు. మీరు మా ఊరికి వచ్చి రోడ్డు చక్కగా ఉందా, ఎన్ని గచ్చులు ఉంది, ముంతలు మిట్టలు ఉందా లేదా రోడ్డు. ఏ ఊరు నీకు దమ్ము ఉంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టుడు కాదు, నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు కానీ ఎవరైనా నీకు దమ్ము ఉంటే నువ్వు నీ ఊరు రోడ్డు చక్కగా వేయించుకో. ఊర్లో కరెంట్ పోతే స్తంభానికి నీకు అడగనికి దమ్ము లేదు, నీ ఊరు సర్పంచ్ అడగడానికి నీకు దమ్ము లేదు. ఇట్లా ఆడపిల్లలు ఎలక్షన్ నిలబడితే నన్ను అంటారా? ఒకటే అన్న, ఇంకా నెగిటివ్ అంతే. ఇంకా నువ్వు ఏమన్నా నేను హైలైట్ కావాలి, నెగిటివ్ వేయాలి. నేనంట నీ ముఖం ఇట్లుందని అన్నానంట. ఎవడి ముఖం ఎట్లుంటే నాకెందుకన్నా, చేసుకుంటాను ముఖం నాకు చక్కగా ఉండాలి, నాకు నచ్చాలి. ఎవరు అన్నానంట వేరే ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఆమె నన్ను అట్లా అన్నది, నేను అనలేదన్న. ఎవరి గురించి నేను వాడు ఎట్లా నన్ను నాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా మనిషి నువ్వు ఇట్లా అని కూడా, నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్స్ నా వీడియోలు చూడు, పేరు పెట్టి నేను ఒక్కటి తిట్టలేదు, నువ్వు ఇది చేసినావు రా అని అనలే నేను. నువ్వు నా వీడియోలు అన్నీ చూడు, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు, నేను ఎప్పుడు కూడా పేరు నేనేం చేస్తా అదే చెప్పిన. నేను ఇది నా మంచితనమే కదా. ఇప్పుడు నేను ఎవరిని బ్యాడ్ చేసి నేను నిలబడలేదు, వాళ్ళు ఏం చేసినో జనాలకు తెలుసు. నేనేం చేసినా నేను అదే, అవును నేను ఇది చేస్తా, ఎవరేం చేసినా నాకు అవసరం, నేను ఇది చేసి ఈ పని చేస్తా అని మాట్లాడినా. కానీ నువ్వు లంగా నేను ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నన్ను నెగిటివ్ వేసి నాకు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఇన్స్టాలా బూత్ మాట్లాడి ఎవరైతే ఉంటారో వాళ్ళు హైలైట్, ఇంకా సెలబ్రిటీలు అయిపోతున్నారు వాళ్ళు. మంచి మాట్లాడేటోళ్ళు పట్టించుకోరు, అంటే బూతులు మాట్లాడేటోళ్ళు ఇంకొంతమంది ఇట్లా ఫోటోలు వీడియోలు చూపించి మాట్లాడతారు. ఇట్లా చూపించి ఫోటోలు పిల్లి నేనుండి మా బుడ్డి క్యాట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫుల్. మా ఇంట్లో ఎప్పుడు క్యాట్స్ ఉంటాయి, 7-8 ఉన్నాయి. పెద్దగా అయినాక వెళ్ళిపోయినాయి, ఇప్పుడు 2-3 ఉంటాయి. క్యాట్స్ గురించి క్యాట్ పిలిస్తే అమ్మ బర్రెలక పాలు ఏదమ్మా, నీ పాలు దానికి వస్తుందేమో అని మాట్లాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది అన్న, ఆడిది సాటి ఆడిది అని సిగ్గులేదు నాకు. ఆ వీడియో షేర్ చేస్తారు, నాకు ఎట్లా అనిపిస్తుంది, చూసిన వాళ్ళే కదా షేర్ చేసేది. నాకు ఇది ఇంతే, నీకు ఫాలోవర్స్ కావాలి, నువ్వు వేరే చూసుకో, వేరే వాళ్ళ నువ్వు నెగిటివ్ వేసి కాదు. నువ్వు నా వీడియోలు నేను ఒక్కరిని నెగిటివ్ వేయలే సరే. నేను అప్పుడు ఊర్లో నన్ను కొంచెం మంది ఉంటే నేను పేరు పెట్టి తిట్టలేను, ఇండైరెక్ట్ గా తిట్టినా. అవునా, నేను పేరు పెట్టి తిట్టినా ఎప్పుడన్నా, నేను ఎవరిని ఏమంటలేనా, నేను సతాయిస్తురా. సరే, ఇప్పుడు మీరు ఎట్లాగో ఎంపీగా నామినేషన్ ఇచ్చారు ఆల్రెడీ, రేపు ఎల్లుండి కూడా మీకు సింబల్ వస్తుంది. సో మీరు పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా బలమైన అభ్యర్థులు, మీకు ఇష్టమైన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థిగా ఉండు. సో ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఇంకా ఇష్టమైన వ్యక్తి అయినా కానీ నన్ను ఏం ఇబ్బంది పెట్టరు కదన్నా. నాలాంటి వాళ్ళకి కూడా ఆయన ఏం వద్దు నువ్వు వద్దని నన్ను ఎప్పుడు అండే. నువ్వు ఎవరి మీద అయినా సరే నువ్వు చేసే మంచి పని అయితే నువ్వు నిలబడని అంటారు ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఆర్ఎస్పీ మీద మీరు పోటీ చేస్తారని చెప్పి? ఆయన ఇక్కడ నిలబడతాడు అనుకోలే ఫస్ట్. నేనే మల్కాజ్గిరిని నిలబడదాం అనుకున్నా, కానీ ఇంకా అక్కడ నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డా. ఆయన మీద నిలబడతానే అనుకోలేదు. పోటీలు ఉంటారు పక్క, ఖచ్చితంగా ఉంటా. ఆర్ఎస్పీ గారు వచ్చి బ్యాగ్ తీసుకుని రిటర్న్ తీసుకోవాలంటే ఆయన అంతా అన్నాడు, ఒకవేళ అంతే ఏం తీసుకోండి బ్యాగ్ అసలు తీసుకోండి, పక్కా అంటారు, తీసుకోండి పక్కా తీసుకోండి. ఓకే సరే, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తారు, 5000+ ఓట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో టోటల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎంపీ ఎలక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే కూడా సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ టోటల్ డిఫరెంట్ ఉంటాయి. సో ఈ విధంగా కార్యాచరణతో రూపొందించుకోబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే వెహికల్స్ అయితే కొన్ని పెట్టుకుంటామన్నా, కొన్ని వెహికల్స్ పెట్టుకొని ఇంకా అదే ప్రచారం చేసుకొని, ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి కంటిన్యూగా తిరగడం అంటే కూడా కష్టం కాబట్టి కొన్ని మెయిన్ ఏరియాస్ ఉంటాయి కదా, ఒకవేళ ఎక్కువ రష్ ఉండే ఏరియాస్, సో వాటిని బేస్ చేసుకొని ప్రచారం చేసుకుంటాం. ఇప్పుడు మార్కెట్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్ నాగర్ కర్నూల్ మార్కెట్ ఫ్రైడే ఉంటది, సో అక్కడికి ఆ చుట్టుపక్కల అందరూ అక్కడికి వస్తారు, సో అది బేస్ చేసుకుని అక్కడ ప్రచారం, అట్లా కొన్ని ఏరియాస్. ఎంపీ కంటే ఎక్కువ తిరగరు అన్న, ఎవ్వరు కూడా తిరగరు, పెద్ద లీడర్లే తిరగరు. ఫస్ట్ ఓన్లీ వెహికల్స్ మాత్రం పెట్టుకుంటారు. సో నేనేదో నాకు వీలైనన్ని వెహికల్స్ పెట్టుకొని నాకు వీలైనంత తిరుగుతాను.